ఒక ప్రాణాన్ని బతికించే రైతు పాట మీకు ఇష్టం లేదు, ఇష్టం లేకపోతే ఇష్టం లేదు అనవలసి ఉంటుంది. అందుకనే నర్సయ్య తాత వాళ్ళకు అసలు ఇక రెండో మాట మాట్లాడకుండా ఈ కుండ నిండా నీళ్లు ఉండే తొలక ఈ సగం సగం ఈ కథ, ఈ సగం సగం కథల ఈ గీడ మన భాగవతం ఎందుకు చాలా అని కథ వితరవాడ గడియాలని మందలిసుడు, మాట్లాడు, బతిలాడు, ఏడ్చుడు, తూడ్చుడు. మరి ఫస్ట్ పోయినప్పుడు మంచిగా చూసుకున్నారా, మంచిగా రిసీవ్ చేసుకున్నారా? మంచిగానే మాట్లాడి జూమ్ కాల్లో ఇదే గెటప్లో ఉన్న, గ్రూప్ డిస్కషన్లో ఇదే గెటప్లో ఉన్న, అగ్ని పరీక్షలు పోయినాక ఇక గాళ్ళు ఈ కథ నడిపించారు. మరి అంటే గెటప్ ఏమన్నా మిమ్మల్ని వెనక్కి లాగిందంటారా? మరి ఇప్పుడు ఆ ముచ్చట ఆయన చెప్పాలి కదా. ఇప్పుడు ఈ నా అవతారానికి ఈ కూతకు నేను బయటికి వెళ్తే 500 మంది చూస్తారు నన్ను. అవును, ప్రత్యేకంగా ఎవరైనా ఏంది తాత వచ్చిండ్రు నర్సయ్య తాత నా దగ్గరకు వచ్చి మాట్లాడిపోతారు. వాళ్ళ కష్టం చెప్పుకుంటారు, వాళ్ళ బాధ చెప్పుకుంటారు. పెద్ద పెద్ద లీడర్లు నాతో ముచ్చటలు పెడతారు. ఎమ్మెల్యేలు, మినిస్టర్లు నేను చేయలేదా? అవునవును. ఉప ముఖ్యమంత్రిని బట్టి విక్రమార్క సార్తో కూడా మాట్లాడినా, పొన్న ప్రభాకర్తో మాట్లాడినా, వాకిటి శ్రీహరి మంత్రి వివేక్ వెంకటస్వామి సీతక్క, జూపల్లి కృష్ణారావు, మరి వీళ్ళందరూ మరి నర్సయ్య తాతను ఎట్లా ముచ్చట పెడుతుర్రు?